హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంజయ్ శ్రీనివాస్ చక్కుల 3977. ఈరోజైతే మీకు మంచి రెసిపీ చూపించబోతున్నానండి. ఇంతవరకు ఎవరు చెప్పుండరు, కానీ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చాలా బాగుంటుంది ఈరోజు రెసిపీ అయితే. ఏంటనుకుంటున్నారా? నాకైతే ఇది మా అత్తయ్య గారు నేర్పించారండి. సో నేను ఇవాళ చెప్పబోతున్నాను. చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారండి. రోజు పెట్టిన తినేస్తారు. అంత బాగుంటుంది ఈ టేస్ట్ అయితే. ఏంటనుకుంటున్నారా? మనం దోశ పిండి అయితే ఇదండి. దోశలోకి మనం చట్నీలు కానీ పల్లీ చట్నీ అవి నంచుకొని తింటాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈసారి నుంచి అయితే ఇప్పుడు మనం పిండి అయితే రుబ్బి పెట్టుకున్నామండి. నైటే రుబ్బి పెట్టుకున్నాను. పులిసింది కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ఈ రెసిపీని ఇప్పుడు మీకు చూపిస్తానండి ఎలా చేయాలో. ముందుగా అయితే ఓవర్ నైట్ నానబెట్టుకున్న బియ్యం చిన్న గ్లాస్ తీసుకుంటే సరిపోతుందండి. బియ్యం అయితే టీ గ్లాస్తోని ఇలా తీసుకొని కడుక్కొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వాటర్లో నానబెట్టుకున్నానండి. అలాగే ఒక గ్లాస్ వాటరు, పాలు, 2 యాలకులు, వీటితో మనం పానకం చేయబోతున్నామండి. ఈ దోశలోకి ఈ పానకం సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పానకం ఎలా ప్రిపేర్ చేయాలో ముందుగా చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టేసుకుందాము. ఇప్పుడు పానకానికి కావాల్సిన ముందుగా ఫస్ట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం కదా, ఈ వాటర్ అనేది కొంచెం హీట్ అవ్వాలండి. అప్పుడే మనం ఈ ముందైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా, హీట్ అయ్యేంత వరకు మిగతావి ప్రిపేర్ చేద్దాం. ముందుగా అయితే నానబెట్టుకున్న బియ్యాన్ని మనం మిక్స్ చేసుకుందామండి. మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకుందాం వాటర్ హీట్ అయ్యేంత వరకు. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో బియ్యం అనేది వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కొన్ని వాటర్ పోసేసుకుందాం. చిక్కగా కాకుండా కొంచెం లూజ్గానే ఉండాలండి ఈ పిండి అయితే. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇలా లూజ్గా కొంచెం చిక్కగా సరిపడా మధ్య రకంగా ఉండే విధంగా ఇలా పట్టేసుకున్నామండి మిక్సీ. ఇప్పుడు వాటర్ అనేది హీట్ అవుతున్నాయి. ఇప్పుడు వాటర్ కూడా హీట్ అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం పట్టుకున్న పిండిని మనం ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ అనేది హీట్ అయిపోయింది కదా, ముందుగా పట్టుకున్న మన బియ్య పిండిని ఇందులో వేస్తూ ఇలా కలుపుకోవాలి, లేదంటే గడ్డ కట్టేస్తుందండి. సో ఇలా కలిపేయడమే, ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టిపోతుంది. ఇలా చిక్కగా గంజిలాగా అయిపోతుందండి హీట్ వాటర్లో బియ్య పిండి వేస్తే. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఇప్పుడు మన కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, ఈ కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు రెండు కూడా చక్కగా కలిసిపోయాయి. ఇలా చిక్కపడే వరకు తిప్పుకొని, ఈ హీట్కి వెంటనే చిక్కపడిపోతూ ఉంటుందండి, అప్పుడే పానకం అవుతుంది. ఇంకా సరిపోతుందండి తిప్పడం. ఇప్పుడు మన యాలకులు ఉన్నాయి కదా 2, ఆ యాలకులను తీసుకుంటున్నాను, దంచుకొని ఇందులో వేసేసుకోవడమే. ఇంతేనండి, సింపుల్గా పానకం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది మనకు కొంచెం హీట్ అవ్వాలి ఈ పిండి అనేది కూడా. ఈలోపు మనం యాలకుల్ని దంచి పెట్టుకుందాము. మన పిండి అనేది హీట్ అవుతుందండి, ఇది ఉడకాలి చక్కగా, ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకాలి. అలాగే ఇప్పుడు యాలకుల పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇదంతా కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు షుగర్ని యాడ్ చేసేద్దాము. నేను 1/2 కప్ అయితే షుగర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాము. షుగర్ కరిగేంత వరకు కలుపుకుంటే తీయగా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎలా ఉంటుందంటే టేస్ట్ ఎగ్జాక్ట్గా పాల తాలికల టైప్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి, చేశాక మీరే అంటారు చాలా బాగుంది టేస్ట్ అని. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉందో చేసిన వీడియో అయితే. ఇలా చక్కగా వేడివేడిగా అద్దుకొని తింటే బాగుంటుందండి. ఒక పక్కన మన
పెనం కూడా హీట్ అవుతుంది. సో దాని మీద కూడా దోశ వేసుకుందాం. ఇది మన కుక్ అయ్యేంత వరకు ముందుగా అయితే దోశ పిండి సిద్ధం చేసుకున్నాం కదా, ఈ దోశ పిండి అనేది ఇప్పుడు మనం వేసేసుకుందాం. దోశలు అట్లు వేసేసుకుందాం. చూడండి చక్కగా తెల్లుతుంది, చక్కగా కుక్ అయిపోయిందండి టేస్టీగా. ఇప్పుడు ఈ వేడి చల్లారేలోపు మనం అట్లు అనేది కూడా ఫినిష్ చేసేసుకుందాం. అట్టు కూడా వేసేసుకున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్గా దోశ పానకం అయితే రెడీ అయిపోయింది. అద్భుతమైన టేస్ట్ అండి, ఇది తింటే ఒక్కసారి తింటే మర్చిపోలేము, అంత బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.